హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మటన్ బిర్యానీని చాలా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ఇంతవరకు ప్రిపేర్ చేయని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇక్కడ ఒక 1/2 కిలో వరకు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి ముందుగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మటన్ని మ్యారినేట్ చేసినప్పుడు కూడా కొద్దిగా ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే మనం వేయించి పెట్టుకున్నట్లుగా అయితే బిర్యానీలు వేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతాయి. ఈ విధంగా 1/2 కిలో వరకు ఉల్లిపాయలు వేయించుకొని ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 కిలో వరకు మటన్ని తీసుకొని ఈ విధంగా ఒక బేసిన్లో వేసుకోవాలి. ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీర, అలాగే 1/2 కప్పు వరకు పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీటిని కూడా వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసిన తర్వాత ఇందులోనే మనం ఒక 2 నిమ్మకాయలని ఈ విధంగా కట్ చేసుకొని 2 నిమ్మకాయలను కూడా ఇందులో పిండుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనం నిమ్మకాయలను కూడా పిండిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇందులోనే మనం ఒక 2 స్పూన్ల వరకు బిర్యానీ మసాలాను వేసుకోవాలి. బిర్యానీ మసాలా లేకపోతే మీట్ మసాలా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీట్ మసాలాను యూస్ చేశాను. ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి. ఈ విధంగా మనం అన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 నుంచి 2 గంటల పాటు టైం ఉంటే పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో 1 కేజీ వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత క్లీన్ చేసుకొని దీని నిండా నీళ్లు పోసుకొని 1 గంట నానబెట్టుకోవాలి. ఈ విధంగా మటన్ అలాగే బియ్యం నానిన తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత ఇందులో 4 దాల్చిన చెక్కలు, అలాగే ఒక 6 నుంచి 7 వరకు లవంగాలు, అలాగే ఇందులోనే ఒక 5 యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాలకులు వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు సాజీరా, ఈ విధంగా అనాస పువ్వుల్ని ఒక 2 వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇందులోనే ఒక 3 బిర్యానీ ఆకులను వేసి ఇవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలను 1 కప్పు వరకు వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ను కూడా వేసుకోవాలి. చూడండి, మనం ఇక్కడ మటన్ని ముందుగా ఉడికించి తర్వాత బిర్యానీ చేస్తున్నాం. ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం లేత మటన్ అయితే 1 విజిల్, లేదు కొద్దిగా ఎక్కువసేపు ఉడుకుతుంది అనుకుంటే ముద్రదైతే ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు మనం మటన్ని ముందుగానే ఉడికించి ఆ తర్వాత బిర్యానీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా ముందుగానే కుక్కర్లో ఉడికించి వేసుకోవడం వల్ల మనకి మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది. అలాగే మనం ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చూడండి, ఒక చాయ్ గ్లాస్ వరకు వాటర్ని కొద్దిగా ఈ విధంగా వేసి మూత పెట్టుకొని ఇక్కడ నేను 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా నీళ్ళు వేసిన తర్వాత మనం బియ్యం నానబెట్టాం కదా, అందులో వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇందులో 2 దాల్చిన చెక్కలు, అలాగే కొద్దిగా అంటే 1/2 స్పూన్ వరకు సాజీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 4 లవంగాలు, ఇందులోనే మనం ఒక 2 యాలకులు, అలాగే ఒక 3 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని నీళ్లు మరిగేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బియ్యాన్ని అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, మనకి మటన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకా కొద్దిగా ఉడకాలి అంతే. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం దించి ఈ విధంగా మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈలోగా మనం రైస్ కూడా ఉడుకుతుంది కదా, దీన్ని ఒకసారి కలుపుతూ చూసుకోవాలి. ఎందుకంటే రైస్ని మనం పలుకునే దించుకోవాలి కాబట్టి మనం రైస్ని మనం గోరుతో ఈ విధంగా విరిచేటప్పుడు సమానంగా 2 ముక్కల్లో ఇరిగిపోయినట్లుగా అయితే మనకి రైస్ అనేది అయిపోయినట్లుగా మిగతాది మనకి మనం బిర్యానీలో మనం మగ్గించేటప్పుడు ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని ఈ విధంగా హోల్స్ ఉన్న ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకొని వాటర్ని వడగట్టుకోవాలి.
చూడండి ఈ విధంగా వేసిన తర్వాత మనం మటన్ వేసుకున్నాం కదా గిన్నెలో, ఆ గిన్నెలోకి లేయర్లా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ని ఈ విధంగా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రైస్ని మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, వాటిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం ఆనియన్స్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి. ఈ విధంగా పుదీనా కూడా వేసిన తర్వాత రైస్ని మరొక లేయర్లో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా రెండోసారి ఈ విధంగా రైస్ వేసుకొని మరలా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి. ఈ విధంగా రైస్ వేసి మధ్యలో ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనాని యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా వేసిన తర్వాత మరొకసారి మిగిలిన రైస్ని కూడా మొత్తం ఈ విధంగా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తానికి స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను 1 స్పూన్ వరకు నెయ్యి మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను కాబట్టి మీరు అప్పుడు వేయకపోతే ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒకవేళ మధ్యలో చూసి తడి ఉన్నట్లుగా అయితే మరో 5 లేదా 10 నిమిషాల పాటు ఎక్స్ట్రా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నట్లుగా అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లుగా. మీరు వెంటనే ఈ విధంగా తీయకుండా ఒక 15 నిమిషాల తర్వాత తీసినట్లుగా అయితే మనకి ఎటువంటి తడి లేకుండా మంచిగా రెడీ అవుతుంది. ఈ విధంగా సర్వ్ చేసుకున్నట్లుగా అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.